రాజకీయాలు ఎప్పుడూ ఒకే తీరుగా ఉండవని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. అధికార పార్టీలో మంది ఎక్కువగా ఉంటారని, ఆ పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్కు వచ్చిందని తెలిపారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా తమ పార్టీలో ఎక్కువ మంది ఉండేవారని సంజయ్ గుర్తు చేశారు. వరంగల్లోని సాయి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంతో మందిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి సౌమ్యుడు ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారని కొనియాడారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ పనితీరు పట్ల ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల మార్పు కోరుకుంటున్నారంటూ పేర్కొన్నారు. అప్పుడంతా మనది ప్రభుత్వం ఓహో అంటే ఆహా అంటుంది ఎక్కడ చూస్తారు. కానీ ఈ 2 వార్డులలో ఎట్లా ఉన్నదని అని చెప్పి మిత్రుడు నరేంద్ర గారు చెప్తే ఒక శాసనసభ్యునిగా, మాజీ మేయర్గా, మాజీ కార్పొరేటర్గా అక్కడ ఉండి మమ్మల్ని ఇట్లా పట్టుపడేది. అరే అట్లా అని చెప్పి వెంటనే పద్మశాలి సేవా సంఘంలో ఒక మీటింగ్ కండక్ట్ చేసి మరి మీరు ఇట్లా ఎదుర్కొన్నది అని చెప్పి వారు దానిపైన రివ్యూ చేశారు. నేను మన పార్టీ పంపించింది కాబట్టి మా కుటుంబ సభ్యులు జగిత్యాల నుంచి అప్పుడు సురేష్ ఉన్నది ఇక్కడ మా జయించారు పక్క వాళ్ళందరూ ఉండి ఉన్న సమాచారాన్ని అధిష్టానం గురించి అప్పుడు బాలమల్ల గారు శోకరు ఉండి వారు పార్టీ మారి వారు కూడా అందరూ వస్తే మిత్రులు అప్పుడు ప్రవీణ్ కూడా మనం గట్టిగా పనిచేసుకోవాలి. అట్లనే ఇంతకుముందు చెప్పినట్టు అధికార పార్టీ ఉంటే అంత అట్లే కనబడుతూ ఉంటుంది. 6 ఏళ్ళ ఎంత కొత్త వ్యతిరేకత లోపలికి వచ్చి ఆ 2 టైట్ అయి మనం మంచిగా పనిచేసినామంటే 2 గెలిచినాం. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత 6 సంవత్సరాల మన మీద కొద్ది కాబట్టి 6 నెలలు వచ్చింది. కానీ దాన్ని మనం ఎట్లా చెప్తాం అనే దాని మీద ఉంటుంది. నేను ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా, ఎందుకంటే తెలిసి చాలా సీనియర్ నాయకులు. ఇక జగిత్యాల జిల్లాలో ఎక్కడ ఎవరు ధర్నా చేయాలన్నా జగిత్యాలకి రావాలి, అలా చేయాలి. జీవరెడ్డి సార్ పోవాలి, చెల్లి రామక్కర్ కూడా జగిత్యాల జిల్లానే పోయినసారి పరిచయం లేదు. తిరుమల దగ్గర తిమాపురం కదా పరిచయం నాకు జ్ఞాపకం ఉంది. అయితే ప్రతి వాళ్ళు చక్కగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇక ప్రతి ఒక్కరికి ప్రశ్నించడం అలవాటు అయిపోయింది.